జీవంలోనికి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ యేసు ప్రభువుల వారి నామంలో తెలుగు క్రైస్తవ ప్రజానికానికి మా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి కృపనిచ్చిన దేవునికి మా కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమంలోని మధుర గీతాలు, చక్కని సందేశాలు మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తాయి. కుటుంబ సమేతంగా వీక్షించండి, దీవెనలు పొందండి. ప్రార్థన వినుమా పావన
విశ్వాస్యత గలవాడవు అవిశ్వాసిని నేను, నీతిమంతుడవు నీవు అనీతిమంతుని నేను. విశ్వాస్యత గలవాడవు అవిశ్వాసిని నేను, నీతిమంతుడవు నీవు అనీతిమంతుని నేను. విశ్వనాథుడా వేడుచున్నాను, విశ్వనాథుడా వేడుచున్నాను, విజయునిగా చేయుము దేవా, విజయునిగా చేయుము దేవా. నయమాను గొప్ప అధికారి కుష్ఠరోగుడు, జక్కయ్య గొప్ప ట్యాక్స్ కలెక్టర్ పొట్టుడు, సొలొమోను మహా గొప్ప జ్ఞాని కానీ స్త్రీలోలుడు, అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17-22లో ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. బాల్యము నుండి అన్ని చేస్తున్నాడు కానీ వాడికి యేసయ్య లేడు. బైబిల్ చదువుతున్నాడు మొక్కుబడికి, వాక్యం హృదయం ఉండట్లేదు. ధర్మశాస్త్రం బాల్యము నుండి వీటిని చేయుచున్నా అని చెప్తున్నాడు యేసుప్రభుకి. యేసు వాడిని చూచి అన్నాడు, నీకు ఒకటి కొదువా అన్నాడు. అన్ని బాగానే ఉన్నాయి, కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ప్రభువు చూపించి ఈ దినాన్న నీలున్న ఏ లోటుపాటును చూపిస్తున్నాడో ఆ ఒక్కటి సరి చేసుకోవాలి. ఈ దినాన్న ఆ ఒక్కటి దేవునికి ఇష్టం లేనిది వదిలించుకోవాలి. ఆ ఒక్కటి దేవునికి ఇష్టం లేనిది నువ్వు మార్చుకోవాలి. అది నీ మాట విధానమా, నీ తలంప, నీ చర్యయా, నీ స్నేహాల, నీ పరిస్థితుల మార్చుకోవాలి. వాటిని మార్చుకోవాలి. ఇదైనా నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడితే ప్రభువు నమ్మదగిన వాడు, గొప్ప స్వస్థత విడుదలనికి ఇచ్చి నేను బలపరిచి ఇక్కడ నడిపిస్తాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంకొకడు ఉన్నాడు, బిలాము ప్రవక్త, కానీ వాడికి ధనాశ. బిలాము ప్రవక్తే కానీ ఏం ఆశ చెప్పండి? బహుమానానికి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సేవకులు, కాపరులు, ఇక్కడ ఉండి వింటున్న వాళ్ళు బహుమానాలకు ఆశపడి ఎప్పుడూ సేవ చేయకండి. బహుమానానికి ప్రతిఫలాన్ని అపేక్షించేది చేయకండి, చేయొద్దు. ప్రభువు ఇచ్చిన భారాన్ని బట్టి చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నీ బాధ్యత అని గ్రహించావు గనక చేయండి సేవను. కానీ బహుమానానికి ఆశపడి ఎప్పుడు అమ్ముడు కాకండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆ మధ్యలో ఇంకొక దైవజనుడు కూడా చదువు లేనోడే కానీ దేవుడు ఆయనకి చాలా ఆధిక్యతలు ఇచ్చాడు, చాలా పైకి తీసుకెళ్ళాడు. ఆయన సేవకు వచ్చిన కొత్తలో అతను మీటింగ్ పెడతాంటే ఎవడు రాడు, అతను మీటింగ్ పెడతాడంటే ఎవడో రాడు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో పేరెన్నిక కలిగిన దైవజనులను అక్కడ కూర్చోపెట్టి విగ్రహాల్లాగా అతడు షో నడిపించేవాడు. ఆడు పుణ్యానికి వస్తారా? రండి అయ్యగారు మీరు అక్కడ కూర్చోండి, మీకు 10, 20, 50 ఇస్తాం అంటే కూర్చోవడమే. అతనికి ఫేస్ వాల్యూ లేదు. కనుక ఫేస్ వాల్యూ ఉండి దేవుని కృపలో వాడబడుతున్న దైవజనుల్ని డమ్మీల్లా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇతడు షో చేసేవాడు అన్నమాట. ఆ షోలన్నీ వెళ్ళిపోయాయి. దేవుని పిలుపు కాకుండా ఇలా షోలు చేసే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మధ్యాహ్నం వేళ, బహుమానాలు ఆశించి చేయకండి. గొప్ప ప్రవక్త అసలు పలికిన ఒక ప్రవచనం చూస్తే నక్షత్రము యాకోబులో ఉదయించునని పలికినోడండి. ఒక అద్భుతమైన ప్రవచనాన్ని పలికాడు. ఎవరు? బిలాం. ఇశ్రాయేలు అది స్వల్ప జనము, అది ఒంటి జనముగా ఉంటుంది అని ఇశ్రాయేలు గురించి ఎన్నో చక్కటి ప్రవచనాలు పలికినోడు బాలాకు అన్యరాజుకు అమ్ముడైపోయి ఇశ్రాయేలీల మీద వ్యతిరేకంగా ప్రవచించడానికి పూడుకున్న వ్యక్తి. నేను మళ్ళీ చెప్తున్నాను, డోంట్
మార్టిగేజ్ యువర్ హై కాలింగ్. దేవుడు నీకు ఇచ్చిన ఆ ఉన్నతమైన పిలుపును లౌకికమైన వాటికి తాకట్టు పెట్టకండి. లౌకికమైన వాటికి తాకట్టు పెట్టవద్దు. నీ పిలుపు చాలా ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపలో నుంచి వచ్చిన ఉన్నతమైన పిలుపు. అందుకే పౌలు భక్తుడు ఎక్కడ నిలబడ్డా తాను ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి, ఆ పిలుపుకు నేను ఎప్పుడు కూడా అవిధేయును కానరాదు. కనుక తుచ్చమైన వాటికి పిలుపును తాకట్టు పెట్టకండి. ఆ వాక్యం ఎట్లా ఉంది కానీ పర్లేదండి ఇది చేసేయండి అని ఒత్తిడి చేస్తే చేయకూడదు. మనం వీళ్ళందరూ గొప్ప వ్యక్తులే, కానీ వారిలో ఉన్న లోటుపాట్లు, బలహీనతలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాగున్నారు. ఏం చేయాలి నువ్వు? ఏంటి నీ కర్తవ్యం ఏంటి? క్రైస్తవుడిగా దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు? నిన్ను గొప్ప ఇంట్లో ఉంచవచ్చు, నిరుపేద కుటుంబంలో ఉంచవచ్చు. దానికి ఒక ఉద్దేశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఒకసారి ఇజ్రాయెల్ దేశం మీదుగా దండెత్తుకెళ్తే అక్కడి నుంచి చిన్నపిల్లలు వేసుకొచ్చారు. ఈ అమ్మాయి చాలా బాగుంది, తీసుకొచ్చేయండి. అయ్యగారు మీ ఇంట్లో పని చేయించుకుంటారా? పంపించేయండి. చాలా చక్కగా, పాపం అమ్మ బాబు ఇద్దరు చచ్చిపోయారు, ఏడ్చుకుంటా కూర్చోలేదు. కానీ దేవుడు ఆ చిన్న పిల్లని ఆ ఇంట్లోకి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. కనుక నువ్వు ఎవరికి పుట్టావు, ఎక్కడ పుట్టావు, నీ ఆస్తి ఏంటి, నీ అంతస్తు ఏంటి, నీ కులం ఏంటి, ఇవన్నీ వీటిని బట్టి అతిశయించకు. ప్రభువా, నువ్వు నా సృష్టికర్తవి, నన్ను కోయ కుటుంబంలో పుట్టావా, నీకు స్తోత్రం. నా కోయ వాళ్ళని రక్షించుకుంటా. నన్ను లంబాడి జాతిలో పుట్టావా, లంబాడి జాతిలో నేను రక్షణలోకి తెచ్చుకుంటా. నువ్వు ఏ కులంలో పుడితే నా కులస్తులందరినీ ప్రభువులోకి తెచ్చుకుంటా, నా జాతి వారిని రచ్చుకుంటా. నేను ఏ ఉద్యోగం చేస్తున్నానో ఆ ఉద్యోగంలో ఉంటున్న వాళ్ళందరినీ కూడా నీ సువార్త ప్రభావం తీసుకుని వస్తా. నా పైన అధికారి కానీ, నా కింద పని చేస్తున్నవాడు కానీ, నా పరిసరాలు ఉంటున్న వ్యక్తులు ఎవరైనా సరే, ప్రభువా వారికి నీ యొక్క గొప్పతనాన్ని గురించి నేను తెలియజేస్తాను, ప్రకటిస్తాను అన్న బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసం తీసుకోవాలి. కొత్తగా సేవకు వచ్చిన సేవకులారా, పెద్ద పెద్ద దైవజనులను చూసుకొని 2 రోజులు అట్లా అయిపోవాలని ఎప్పుడు ప్లాన్ చేయకండి. కూర్చొని కాలు చాపండి, నిలబడి కాలు చాపకండి, నడువిరుగుద్ది. అంటే నువ్వు స్థిరపడకుండానే కాలు చాపడానికి ప్రయత్నం చేస్తున్నావు, స్థిరపడకుండానే ఇంకేదో అయిపోదామని ప్రయత్నం చేస్తున్నావు. లేదు, 4 రోజుల్లో 4 సంవత్సరాల్లో నాలాంటి ఒక దైవజనుడు కాలేవు నువ్వు. ఇక్కడ ఉన్న సీనియర్ పాస్టర్ లాగే కాలేవు నువ్వు. దాని కొరకు ఎంతో కన్నీరు, ఎంతో ప్రార్థన, ఎంతో పరీక్ష, ఎంతో శ్రమ, ఎంతో నలుగుబాటు, ఎంతో కష్టం అన్నిటి గుండెళ్తే ఇది నన్ను ఇలా కనబడుతున్నాను. 4 రోజులకి నువ్వు బిషప్ అయిపోయి నువ్వు బిల్డప్ ఇవ్వాల్సిన పనే లేదు. ఈ చిన్న పిల్ల అమ్మని బాబును పోగొట్టుకుంది, బంధువులు ఎవరు లేరు. కానీ ఒక సైన్యాధికారి ఇంట్లో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు, ఒక తాగుబోతోడు ఇంట్లో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడు అను. నాకు ఎందుకో తాగుబోతు భర్తనిచ్చాడు, ఎందుకు వదిలించుకోవడానిక? నిన్న మొన్న టీవీలో ఏదో చెప్తున్నారు సఖీ దాంట్లో, ఎవరు నిన్న ఒక లాయర్ వచ్చి ఇవాళ రేపు భారతదేశంలో కూడా విడాకులు ఎక్కువైపోతున్నాయంట. చిన్న చిన్న విషయాలకి కుటుంబాలు తెగిపోతున్నాయి, విడాకులు పెట్టేసుకుంటున్నారు అని చెప్తూ, ఎందుకు అట్లా కోపతాపాలతో ఆవేశాలతో ఎందుకు మీరు విడాకులు ఇచ్చుకుంటారు? నేను బయటికి వెళ్ళి వచ్చి అక్కడ టీవీ ఆన్ చేయగానే అది వస్తుంది. సరే, అప్పుడే పాస్టర్ కూడా బయటికి వెళ్ళి వచ్చింది, ఇద్దరం చూస్తున్నాం. జ్యుడిషియల్ సెపరేషన్ కోరుకోండి, న్యాయపరమైన వేరుపాటు, మళ్ళీ తర్వాత కలుసుకోవడానికి ఉంటుంది. విడాకులు తీసుకోకండి. ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు నీకు మాట వినని భర్త పెట్టాడు, ఇలా లోబడిన భార్య ఇచ్చాడు నీకు? అయ్యా పాస్టర్లో అందరి భార్యలు మీతో ఏకీపిస్తారు అనుకుంటలేదు నేను. నీవున్న గ్రామంలో అందరు నీకు పూలదండలు వేసేవాడు చేయడు. నిన్ను దెప్పి పొడిచేవాళ్ళు ఉంటారు, నేను తిట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను రకరకాలుగా
ఈసరించుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంచారు ప్రభువా, దీంట్లో నీ చిత్తం ఏంటి అడుగు ప్రభువుని. ఆ చిన్న పిల్ల తెలుసుకుంది దైవిక ప్రణాళిక. స్తోత్రం చెల్లించండి. ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు ఇక్కడ? చిన్న బిడ్డలారా, యవన బిడ్డలారా, నీ కుటుంబ పరిస్థితులను చూసి కుమిలిపోకు. మా బాబు ఇట్లా, మా అమ్మ ఇట్లా, మా బంధువులు ఇట్లా, వీళ్ళు ఇట్లా, నేను ఏం చేయలేకపోతున్నాను. ఏం చేయక్కర్లే. సమయం ప్రభు తీసుకొచ్చినప్పుడు నోరిప్పి యేసయ్యని వాళ్ళకు చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయగలిగిన గొప్ప మేలంటూ తెలుసా? యేసును వారికి పరిచయం చేయి. నీకు అంతగా ఇబ్బంది అయితే వారిని మందిరానికి నడిపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నీ అనుకూలంగా ఉంటానండి. అబ్బా భలే చెప్తాను సార్. నువ్వు చెప్పేది ఎవడని చెప్తాడు? అన్నీ అనుకూలంగా ఉంటే ఎవడు చెప్పేది? నువ్వు చెప్తావు. నువ్వు చెప్పక్కర్లే. అన్నీ అనుకూలంగా ఉంటే కుక్క కూడా సువార్త చెప్పేస్తుంది. చెప్పదా? దేవుడు అసలు మనం నోరు మూసుకుంటే అన్నిటితో చేయించేస్తాడు ఆయన. కాకులతో సేవ చేయించుకున్నాడు, చేపలతో చేయించుకున్నాడు ఆయన, గాడితో కూడా చేయించుకుంటా. బిలాం అన్ననే ఈడేదో ఎక్కువ తక్కువ చేస్తున్నాడే, గాడిద ఆడికి ఒక పాఠం నేర్పించాడు. ఏం చేస్తున్నారో నువ్వు అని గాడిద మాట్లాడింది ఆడితో. దేవుడు తలుచుకుంటే యేసుప్రభుతో కూడా అన్నారు, ఏందా ఈ పిల్లలంతా వెళ్తారు, వీళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. వీళ్ళు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళతో కూడా కేకలు వేయించగలరు నువ్వు నోరు మూసుకుని రాయిలాగా అయిపోతే. స్తుతించు అంట, స్తోత్రం అంట. భక్తిహీనులకు నీతిని చాటుచు. నోవహు కాలంలో అందరు భక్తిహీనులేనట. నోవహు కాలంలో భక్తిహీనులు. ఈ తరములో నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అంటున్నాడు నోవహును పట్టుకొని. ఆ తరం అంతట్లో వామో ఒకడే. దేవా, ఈ భక్తిహీనమైన జనాంగంలో నన్ను ఒక్కడనే ఉంచావా తండ్రి. ఉపవాస ప్రార్థన చేయలేదు. పక్కన కూర్చొని భార్య భర్తలు ఇక్కడి నుంచి ఎక్కడికైనా పోదామా ప్రభు, వేరే దీపాంతరం ప్రయాణం చేద్దామా? భక్తిహీనులకు నీతిని చాటుచు, భక్తిహీనులకు నీతిని చాటుచు, జల ప్రళయములో ఓడలో చేరిన నోవహు వలె మనము సాగిపోదము. రఘునాథపల్లి అనే ఊరు ఉంది. అబ్రహాం పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు పాస్టర్ ప్రకాష్ గారు నెమలకొండ సంఘాన్ని కుమారుడికి అప్పగించి ఆయన అక్కడ ఉంటున్నాడు. ఆ ఊరిలో చూసినంత కఠినాత్మలు ఏ ఊరిలో చూడలేదండి. పాస్టర్ గారు ఇంటి మీద తీసుకొచ్చి ఇంత రాళ్ళు ఎత్తేసి తలుపులు వలగొట్టే. రాత్రి ఎందుకో తంతే, తర్వాత తంతే ఊడిపోయింది కానీ ఆ రోజు తలుపు ఊడిపోయింది, చంపేసిన ఆయన్ని. అయినా పొద్దున్న లేచి ఆ తాగుడు మైకంలో రాళ్ళు ఇసురు కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా సువార్తే చెప్పేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకైతే పెద్ద బిల్డప్ ఇస్తాం. ఆడు నా ఇంటికి వచ్చి అరుతాడు, సచ్చేదాకా ఆడు మాట్లాడితే ఒట్టు. మాటల రాళ్లే తట్టుకోలేను. నువ్వు ఇంత రాళ్ళు ఎత్తి మీద ఎత్తుంటావు, ఒక్క రాయికి సచ్చి ఊరుకుంటావు. నీ చుట్టూన్న ప్రపంచం నీ మీద 100 అబండాలేని, నువ్వు యేసులో ఉన్న బిడ్డవే గనుక వాడిని ప్రేమించు, ప్రార్థించు, సువార్త చెప్పు, అతని కొరకు ఉపవాసించు. ఏం చేస్తావో వాడిని రక్షణలో తెచ్చేదాకా, మార్పు తెచ్చేదాకా. స్తోత్రం చెల్లించండి. ఈ కార్యక్రమంలో ప్రభువు మీతో మాట్లాడాడు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. తన్ను వెదుకువానికి ఫలము దయచేయవాడని నమ్మాలి. కనుక ఇంతసేపు దేవుని వాక్యాన్ని వీక్షించిన నీవు ఈ చివరి ప్రార్థనలో ఏకీవిస్తావా? కళ్ళు మూసుకొని నీ విశ్వాస ప్రయోగం కొరకు నీ శరీర రుగ్మతల నుంచి విడుదల పొందడానికి టీవీ స్క్రీన్పై నీ చేతినుంచు. మా జీవం గల తండ్రి, నీ ప్రియ బిడ్డలు వారి విశ్వాసాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. యేసు నామములో నీ దివ్య శక్తి వారిలోకి ప్రవహించునుగాక. యేసు నామములో వారికి ఉన్న సమస్త రుగ్మతల నుంచి విడుదలను వారు ప్రభువా పొందుదురుగాక. యేసు నామములో తండ్రి
పాపికి రక్షణ, రోగికి స్వస్థత, సమస్యలు ఉంటుంది వారికి పరిపూర్ణమైన విడుదలను మీరు దయచేదురుగాక అని ప్రార్థిస్తున్నాం. చదువుతున్న బిడ్డలకి కావలసిన జ్ఞానాన్ని, ఉద్యోగస్తులకు కావలసిన నీ కృపను, గృహిణులకు కావలసిన నీ కృపను మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల చేత నలిగిపోతుండగా వారిపై ఉంటున్న ఆర్థిక సంబంధమైన శాపపు కాడిని నీ సేవకునిగా యేసు క్రీస్తు నామములో నేను విరగగొడుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా వారిని మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారికి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క నుంచి సహవాసం, సమాధానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసు వచ్చు వరకు సదాకాలము తోడే ఉండిగాక. ఆమేన్. ఏం పేరయ్యా? రాజేశం. ఏ ఊరు? కరీంనగర్ నుంచి వచ్చాడు సహోదరుడు. కరీంనగర్ నుంచి రాజేశం. ఏమైంది ప్రార్థన చేస్తే? మొస దగ్గు తక్కువైంది. మొస దగ్గు. గట్టిగా చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ప్రభు అద్భుతంగా మొస దగ్గు నుంచి సహోదరుని స్వస్థపరిచాడు. లార్డ్ యు సీల్ దట్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. తట్టుండే బాగా గొంతులో ఏముండే? బాగా అంగి పని చేస్తే బెడ్ వచ్చినట్టుగా బాగా ఉన్నది. మీరు చేయి పెట్టమని చెప్పారు కదా, గొంతు మీద చేయి పెట్టుకున్నా నా వెనక్కి తేలుగా వచ్చినట్టుగా కనిపించింది. ఈ చెప్తామని మీ దగ్గరకు వచ్చిన నేను. గొంతులో తట్టుకున్నది పోయిందా? దేనికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ చేయి పెట్టుకోమంటే గొంతు మీద చేయి పెట్టుకుందంట. మరి గొంతు అంతా కూడా తట్టుకునే వాతావరణం అద్భుతంగా దేవుడు ఆ బిడ్డకు విడుదల ఇచ్చాడు. చెప్పినాను. మీ పేరు? నా పేరు జనార్దన్ రెడ్డి అండి. నేను గత 6 సంవత్సరాల నుంచి నడుము నొప్పి నుండి బాగా బాధపడుతున్నాను. ఈ సిద్ధార్థ నగరే అండి. అయితే ఈ గుడికి వచ్చినాక నాకు స్వస్థత జరిగిందండి. అవునా? ఆమేన్. లార్డ్ ఇన్ ద బ్లడ్ నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతమైన సాక్షి విన్నారు సహోదరుడు రెడ్డి గారిని. ఎన్ని సంవత్సరాలు అన్నారు? 6 years. 6 సంవత్సరాల నుంచి ఉంటున్న ఆ నడునొప్పి నుంచి దేవుడు విడిపించాడు. దేవుని నామం మహిమపరచబడుగాక. ఆమేన్. సూరయ్య గారు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ తాకి ఆయన అక్కడెక్కడో పెండాల్లో పడిపోయాడు. మరి అద్భుతంగా సహోదరికి ఇప్పుడు కడుపులో మంట పోయిందా? ఎవరు బాగు చేశారు? దేవుడు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి చిన్నపిండి నా మోకాళ్ళ నొప్పులు బాగా నిన్న నుంచి వెళ్ళి అస్సలు లేవనీయకపోతే మీరు మోకాళ్ళ మీద చేతులు పెట్టుకోమన్నప్పుడు నా మోకాళ్ళు తక్కువైనాయి. దేవుడు బాగు చేసి మోకాళ్ళ మీద చేతులు పెట్టు. అది మీ విశ్వాసాన్ని బలపరచాలి. నేను మీతో ఏకీభవించాను. ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ చేతులు పెట్టుకోమన్నప్పుడు ఆమె కాళ్ళ మీద చేతులు పెట్టుకుంది, ప్రార్థనలు ఏకీభవించింది. మోకాళ్ళ నొప్పుల నుంచి దేవుడు ఆ బిడ్డకు విడుదల ఇచ్చాడు. నా పేరు సుజాత. మేము హైదరాబాద్ నుంచి వచ్చిన జేమ్స్ పాస్టర్ వాళ్ళ సంఘం. ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఇప్పుడు నాకు చాలా కడుపులో మంట వస్తుండే, గుడ్డెంతో భారంగా ఉండే నిన్న నుంచి అసలు లేవడానికి కూడా అనుకోకుండా ఇక్కడ నేను పాస్టర్ అయ్యలతోటి వచ్చాను. దేవుని నామ స్తోత్రంలో మీరు స్తుతి ఆరాధనలా మీరు నాతో ఏకీభావించిన అన్నప్పుడు దేవుడు నాకు విడుదల ఇచ్చిండు. గట్టిగా స్తోత్రం చెల్లించండి. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. మీకు తెల్లటి వస్త్రాలతోటి దేవుడు మరి ఇక్కడ రెక్కలు కూడా ఉన్నాయి. ఆమేన్. ఎక్కడ చూసినా కానీ మీరే కనబడతారు. Okay, God bless you. Lord, you seal our healing in Jesus' name. Amen. ఈ సహోదరి పేరు కవిత, కొండపర్తి గ్రామం. హాస్పిటల్ నేరుగా ఇక్కడికి వచ్చింది. చాలా బలహీనంగా ఇక్కడికి వచ్చింది. మెడిసిన్స్ అన్నీ పట్టుకొని వచ్చింది. ఇక్కడ స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయని విని జ్వరంతో ఎక్కడైతే మీకు బలహీనత ఉందో అక్కడ చేయబెట్టుకోమన్నప్పుడు ఈ సహోదరి తల మీద చేయబెట్టుకున్నది. అద్భుత రీతిగా ఒకటే సెకండ్లో ఒక చల్లటి గాలి వచ్చి బిడ్డను తాకగానే సంపూర్ణమైన స్వస్థత బిడ్డ కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ప్రభు చేసిన కార్యం? నేరుగా హాస్పిటల్ నుంచి వచ్చింది యవన కుమార్తె తన మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అన్నిటితో, కానీ ప్రార్థనలు ఏకీవించింది. అద్భుతంగా పెట్టుకున్న ఆ విష జ్వరం నుంచి దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. లోడ్ 2 రోజుల కాంచి కళ్ళల్లో నీళ్ళు బాగా వస్తున్నాయి, ఐరైంది. మీతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు గొప్ప విడుదల ఇచ్చిండు. అద్భుతంగా మరి కళ్ళల్లో నుంచి నీరు కారుతున్న ఒక స్థితిని ప్రభు తొలగించారు. అద్భుతంగా స్వస్థ ఇచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. చారోని ఏమైంది నీకు? నాకు తలనొప్పి బాగుండే, ఇప్పుడు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. ఏ ఊరు మీది? తాందారుపల్లి. తాందారుపల్లి. సహోదరి మరి భయంకరమైన తలనొప్పితో వచ్చింది. తలపోటు ఎక్కడెవరు బాధపడుతున్నారు తల మీద చేతులు పెట్టుకున్నప్పుడు సహోదరి చేతులు పెట్టుకుంది. అద్భుతంగా దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. ఆమేన్.
నాకు విడవ వైపు గడ్డ ఉండే, నా తండ్రి బీషప్పయ్య గారు ప్రార్థన చేస్తూ ఉండగా నాకు వెలుగులాగా తాకి నా గడ్డ కరిగిపోయినట్టు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంత చెప్పాను చూసారా, కొందరు రకాలైన గడ్డలని. అద్భుతంగా మరి దేవుని వెలుగు ఆ బిడ్డని తాకింది, ఆ బిడ్డ ఆ వెలుగును చూచింది. షారోను, ఏ ఊరు? వర్ధనపేట. ఏమైందమ్మా? నాకు ఎముక బొక్కలలో 10 గంటల నుంచి ఎముక బొక్కలు మస్తు నొప్పిలేస్తుంది. వాక్యం వినొస్తలేదు, కూర్చోవస్తలేదు, అసలుకే మస్తు నొప్పిలేస్తుంటే ఇక్కడ స్వస్థత ప్రార్థన జరుగుతున్నా అంటే ఇక్కడికి వచ్చి నిలవడంగానే దేవుడు ముట్టిండు. అక్కడ కిందే ఉంది, నిలబడింది. అద్భుతంగా దేవుడు ఆ బిడ్డని తాకాడు, అద్భుతంగా స్వస్థత పొందింది. ఆమేన్. లార్డ్ యు సీ ద హీలింగ్. దౌలత్ నగర్. ఏమైంది? నాకు పరిశుద్ధాత్మ కావాలి దేవా అని నేను ఏడిచినప్పుడు నా కాళ్ళల్లో మంట దిగొచ్చి వెలుగు పక్క నుంచి వెళ్ళిపోయింది. మరి పరిశుద్ధాత్మ కొరకు ఆ బిడ్డ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వెలుగు ఆ బిడ్డ మీదకి వచ్చింది. ఆమేన్. రైట్. ఎడమ కన్ను మసకగా ఉండేదంట. ఇప్పుడు ప్రార్థన కాగానే సహోదరికి చాలా తేటగా కనబడుతున్నారు. సభలు కూడా దేవునికి స్తోత్రం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, వేదిక మీద ఉన్నవాళ్ళు. ఆమేన్. లార్డ్ యు సీల్ అండ్ రెస్టోర్ హర్ సైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఈ కార్యక్రమాలు మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. మా అడ్రస్ జీవంలోనికి, కేర్ ఆఫ్ ఎక్లీషియా మినిస్ట్రీస్ ఫుల్ గాస్పెల్ చర్చ్, సిద్ధార్థ నగర్, NIT పోస్ట్, హాజీపేట, వరంగల్ 4. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.